అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో గార్డెన్లోకి వెళ్తే ఏదో ఒకటి తీసుకో రాకుండా ఉండలేం కదండి. చక్క కాకరకాయలు చిట్టి కాకరకాయలు కాసినాయి, గుత్తులు బేరండి. అవి కూడా చాలా పడతాయండి. అసలు అంతకుముందరే కోసాను, అది వీడియో తీయలేకపోయాను. ఇది గుత్తులు బేర అనమాట. గుత్తులు గుత్తులు పడుతుంది, తేప ఒక 12 కాయల్లాగా. అంటే రౌండ్ బారు ఉంటాయండి. ఇది బారు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటా వేసి పచ్చడి చేసుకున్న కూర కూడా వండుకుంటారు. అసలు చాలా ఈజీ అండి పెంచుకోవడం. జస్ట్ ఇత్తనం పెడితే మనం వాటరు, ఆ బియ్యపు నీళ్లు, కూరగాయ నీళ్లు పోస్తే చాలా అదే పెరిగిపోతూ ఉంటుంది అనమాట. కోతులు రావట్లేదు కదా నాకు, అందుకని చెప్పి చక్క కాయలు కొంచెం కొంచెం వస్తున్నాయి. ఇదేమో షాప్లో తెచ్చిన కాకరకాయ పండిపోయింది. అది ఇత్తనం వేస్తే చక్కగా వచ్చినాయండి. దీంట్లోనే ఒక కాయ ఉంచేస్తా స్టార్టింగ్, ఇది పొండేదాకా. మళ్ళీ చక్క పెట్టుకోవటానికి ఒక 6-7 గింజలు రెడీ అయిపోతాయి అనమాట ఒక కాయ ఉంచితే. చాలా ఈజీ అండి. అసలుకి ఎన్ని పిందెలు పండినాయి. అసలు కాకరకాయ ఎప్పుడు బాగా కాస్తుంది, సమ్మర్ అయితే ఇంకా బాగా కాస్తుంది. ఖచ్చితంగా ఏదో విధంగా మీరు కొంచెం పెంచుకోండి గార్డెన్ని. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.